ఈరోజు మా ఇంట్లో రైకియా బీన్స్ అంటే పెద్దగా ఉండే బీన్స్లు ఈరోజు నేను ఫ్రై చేయబోతున్నానండి. అవి కూడా మా దగ్గరికి ఎప్పుడో కానీ దొరకవు. చాలా రోజుల తర్వాత ఈ బీన్స్ దొరికాయి. దీన్ని ఏమంటారో నాకు సరిగ్గా తెలియదు, కానీ మా భాషలో మాత్రం పెద్ద పెద్ద బీన్స్లు రైకియా బీన్స్ ఇలా అంటారండి. ఇంకా ఏంటంటే ఈ బీన్స్ ఎందుకో మంచి అందరికీ ఇష్టమే, కాకపోతే మా దగ్గర ఇవి అంత తొందరగా దొరకవు, ఎప్పుడో కానీ ఒకసారి దొరకవు. అందుకని ఆ బీన్స్ని తీసుకొచ్చాం. దాన్ని టమాటా వేసి నేను ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాను. దాని తర్వాత టమాటా వేసేసి దాని తర్వాత దాన్ని ఫ్రైగా చేసుకున్నాను. ముందుగానే బీన్స్ అన్నీ కట్ చేసి కడిగి పెట్టుకున్నాను కదా. దానిలో నేను మసాలాలు వేయడం లేదండి, పల్లి ఓన్లీ ఫ్రై. మసాలాలు మా ఇంట్లో అంతగా తినరు. నేను ఏదో నాన్ వెజ్ అయితే వేస్తాను, లేదా మసాలా కర్రీ అయితేనే వేస్తాను, లేదంటే వెయ్యను. సింపుల్గానే చేసుకుంటాం. అలాగే సింపుల్గానే చేసి చూపిస్తున్నాం. ఉప్పు, కారం, పసుపు, మరి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీరా, సురిస, ఇంటికి ఆవాలు వేసి చేస్తాము. అంతకన్నా ఎక్కువగా మసాలాలు వాడమండి నాన్ వెజ్లో తప్ప, లేదా కర్రీలో అయితేనే వాడతాం. ఇలా ఫ్రైలో ఏమి వాడం. వేసుకుని ఫ్రై చేశాను. ఇప్పుడు కలుపుతున్నాను. అన్నీ వేసాక మనకి టేస్టీ తగ్గట్టు వేసి కలుపుకుంటున్నాను. అవి కొంచెం మగ్గాలి. నేను టమాటో వేపిన కూరలలో ఎందుకంటే గుట్ట వేస్తానంటే అవి అడుగు అంటినా కూడా, ఒకవేళ కూర మాడినా కూడా టమాటాలు వండిపోయడం వల్ల కూర ఎక్కువగా మాడదండి. అందుకోసమనే నేను గుట్ట టమాటాలే వేస్తుంటాను. ముక్కలు చేసి ఎప్పుడు వేయను. ఫ్రైలో అయితే నేను ఇలాగే వేసిస్తాను. చూసారు కదండి, ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, బాయ్.